లక్ష్యాన్ని సాధించే దానికోసం ముందుకు పోతారు, దాంట్లో ఎలాంటి అనుమానం. రైట్. విల్సన్ గారు మీ ఏదైతే మీరు చాలా ఆశించి అఫ్ కోర్స్ కూటమితో అయితే బాగుంటుంది, అలయన్స్తో ఫైట్ చేస్తేనే అధికారం మీరు ఏదైతే ఆరోపిస్తున్నారో వైసీపీని దించేయాలని ఆ లక్ష్యం నెరవేరే పరిస్థితి అయితే ఉంటుంది అని మీరు భావిస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితులు పర్టికులర్గా మీరు యాడ్ అయిన తర్వాత, మీరు కలిసిన తర్వాత, కూటమిలో కలిసిన తర్వాత ఇటువంటి పరిణామాలను మీరు ఏ విధంగా చూస్తారు? గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు పుల్లారావు గారికి, అదేవిధంగా నాయుడు గారికి, అదేవిధంగా చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే వాస్తవానికి ఈ సంఘటనలన్నీ కూడా ఖచ్చితంగా 3 పార్టీలు కలిసి సంయుక్తంగా అధికారం వస్తుందనడానికి ఇది ఒక సంకేతం. అందులో అంటే పాజిటివ్ వేలో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఇంట్రెస్ట్ అనేది వాళ్ళల్లో ఉంది. ఎందుకనంటే మేము 5 ఏళ్ళు కష్టపడ్డ కీలక సమయాల్లో మేము ఎమ్మెల్యే కాలేకపోతున్నాము, మా ప్రభుత్వం వస్తుంది, వచ్చే సమయం అవకాశం లేకుండా పోతుంది అనేది ఒక మానసిక శోభ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే అదే సమయంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత పార్టీకి కమిట్ అయిన వాళ్ళందరూ కూడా ఒకసారి సమయం పాటించారు. అంటే జనరల్ గా అనుచరులు ఎలా ఉంటారంటే వాళ్ళ నాయకుడు ఎమ్మెల్యే కాలేదని ఆందోళన ఉంటుంది, కానీ ఆ నాయకుడిని రెచ్చగొట్టమని చేస్తూ ఉంటారు. రెచ్చగొట్టప్పుడు చేసినప్పుడు ఏం చేయాలా, ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన పెద్దలు పిలిచి ముందు 1 రోజు 2 రోజుల్లో ఆయన ఊర్లో లేకపోతే రెచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఇది ఒక స్ట్రాటజీ ఉంటుంది, నెక్స్ట్ ఎమ్మెల్సీ కావాలన్నా లేకపోతే ఇంకొక చైర్మన్ కావాలన్నా మన వైపు ఒక నిరసన ఉంటే తప్ప మనల్ని గుర్తించడు నాయకుడు అనే ఒక ఇన్సెక్యూరిటీలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడతా ఉంటాం. వాస్తవానికి చెప్పాలంటే మేము 175 నియోజకవర్గాల్లో రెడీ అయ్యాం, 25 పార్లమెంట్ సీట్ రెడీ అయ్యాం. మాకు ప్రతి జిల్లాలోనూ మాకు వచ్చి మా జిల్లాలో మాకు అవకాశం కల్పించండి అని వస్తున్నారు, మా పార్టీ అధ్యక్షులను కలుస్తా ఉన్నారు. మాకు ఇంకా హార్ట్ బర్నింగ్ అంటే మన ఓటు బ్యాంక్ మనం ప్రూవ్ చేసుకున్నాము, 10% 20% వచ్చినా ఎంత వచ్చినా పర్లేదు అని అనేవాళ్ళ సంఖ్య 90%. అయినా కానీ మేము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలన దించాలని ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత అమిత్ షా గారు ఒకటే చెప్పారు, ఇది ఒక భ్రష్టాచార ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉందని అమిత్ షా గారు చెప్పారు. యుద్ధభూమిలో చనిపోయే వాళ్ళ కంటే ఆంధ్రప్రదేశ్ లో చనిపోయే మగాళ్లే ఎక్కువ ఉన్నారని మా పార్టీ అధ్యక్షులు గట మద్యం పేరుతో చనిపోతున్న మరణం జరుగుతున్న పరిస్థితి చెప్పారు. బడుగు వర్గాలు ఎలా చనిపోతుందో చెప్పారు. మా బోటి వాళ్ళు మీడియాలోకి వచ్చి ఎస్సీ కార్పొరేషన్ పథకాలు దేశంలో ఏ సీఎం దిగిపోయినా ఈ సీఎం తీశాడు. భూమి కొనుగోలు పథకం దగ్గర నుంచి పండ్లతోటి పెంపకం, మోటార్లు, కార్లు, ఇన్నోవాలు, అదేవిధంగా దళితులకి విదేశాలు పంపించే మరి విద్య, తర్వాత మాకు కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించి ఇన్ని అవకాశాలు జగన్మోహన్ గారు తీసేశారని చెప్పని మేము కూడా మాట్లాడాం. అట్టాగా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీ కానీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది, అనేక మంది జైలుకు పోయారు, మానసిక శోభకు గురయ్యారు. అప్పటికి వాళ్ళు ఎక్కడ ఆందోళన చేసినా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిస్టర్బెన్స్ మొత్తం క్లియర్ చేసుకొని ఈ డిస్టర్బెన్సెస్ మొత్తం కూడా క్లియర్ చేసుకొని లక్ష్యానికి దగ్గర అవుతారా దూరం అవుతారా చెప్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన 21 సీట్లకి పరిమితమయ్యారు. వాస్తవానికి రెడ్ కార్పెట్ పర్వాలు వాళ్ళ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన త్యాగం చేసిన తర్వాతే కదా ఈ రోజు ఒక వాతావరణం వచ్చింది. ఆయనే కదా బీజేపీని గట్టి దగ్గర చేర్చే ఒక చొరవ చూపించినప్పుడు నిజంగా వాళ్ళ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా నాయకులైనా వాళ్ళు ఏం చేయాలంటే వెల్కమ్ చేయాలి. ఒక నాయకుడిని వెల్కమ్ చేయకపోగా అవమానించే రీతిలో ఎవరు చేసినా తప్పే. బొడిపూడి ప్రసాద్ గారు ఆయన బాధపడడంలో ఆశ్చర్యం లేదు, కానీ బాధ కంటే కూడా వాళ్ళ పార్టీ తీసుకునే నిర్ణయం అనేది ఒకసారి అనివార్య పరిస్థితులు ఉంటాయి. నేను చూశాను అక్కడ మండలపతి ప్రసాద్ గారు వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి సాహితీవేత్త, చాలా పెద్ద వ్యక్తి. ఆయన సీటు కాడ సంక్షోభంలోకి వచ్చినప్పుడు నేను వ్యక్తిగతంగా బాధపడ్డా. నేను కూడా బాపట్ల నుంచి పోటీ చేయాలనుకుంటాను. మాది కూడా ఏమి ఎక్కడ క్లారిటీ లేదు. తిరుపతి ఇస్తారంటే తిరుపతిలో కూడా మా పేర్లు ఏమి ఇంకా పెట్టాలని ఆశిస్తున్నాము. మా పార్టీ పెద్దలతో కూడా మాట్లాడాం. అంటే మనం సీటు వచ్చినా రాకపోయినా ఒక సిద్ధాంతపరమైన పార్టీ మనం అనుకున్నప్పుడు ఆ పార్టీ నిర్ణయాన్ని మనం ఖచ్చితంగా శిరోధార్యంగా భావించాలి. అలా భావించలేదంటే ఏమవుతుందంటే నేచురల్ గానే ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే వాళ్ళల్లో మనం గడుచు ఉన్న వాళ్ళం. మీ పార్టీ సహకరిస్తుందా? మీ పార్టీ నేతలు మీ పార్టీ సహకరిస్తుందా? టికెట్లు అనౌన్స్ అయిన తర్వాత మీ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ? మా పార్టీ డిసిప్లిన్ ఉంటుందండి. మా పార్టీలో ఇలాంటి సంక్షోభానికి తావుండదు.
ఒకవేళ ఏదైనా ఆందోళన ఇట్టగా మా పార్టీ జెండాలు తగలబెట్టుకోవడమో, మా పార్టీ కండవాలు తగలబెట్టుకోవడమో, ఇలాంటి ప్రక్రియ ఎప్పుడు బీజేపీ చేయదు. మరి దాంతో పోల్చుకున్నప్పుడు, ఇతర పార్టీలతో పోల్చుకున్నప్పుడు మా పార్టీ చాలా క్రమశిక్షణ గల పార్టీ. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మేము పనిచేస్తున్న వాళ్ళు వేలాది మంది కూడా దేశం కోసము, ధర్మం కోసము, ఈ దేశంలో రాజకీయాల మరణం కోసం పనిచేసే వాళ్ళ సంఖ్య 90% ఉంటుంది. అందుకని ఓట్లు సీట్ల కోసం మేము అట్లా స్ట్రగుల్ అవ్వం. కానీ ఇతర రాజకీయ పార్టీల్లో కొంత అది ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ సీట్ అనౌన్స్ ఆయన చేసుకున్న తర్వాత ఆయన రెస్పెక్ట్ చేసే రీతిలో నాదులు చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత హోంవర్క్ చేయాల్సి ఉంది. ఎక్కడ హోంవర్క్ లోపించిందని నాకైతే అనిపిస్తుంది. వర్మ గారు కూడా వ్యక్తిగతంగా మంచి వ్యక్తే. అంటే ఆయన నేను అక్కడ నేను ఉన్నాను, తర్వాత ఇక్కడ నేను అక్కడ ఎమ్మెల్యేగా అయ్యాను, తర్వాత నాకు న్యాయం జరుగుద్ది అని అనుకున్న పరిస్థితుల్లో పిలిచి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పిలిచి కౌన్సిలింగ్ చేస్తే, లేకపోతే కూర్చోబెట్టి మాట్లాడితే మంచిదని నేను భావిస్తున్నాను. బట్ ఇవన్నీ టీ కుప్పల తుఫాన్ లాగా పొలారావు గారు చెప్పినట్టు 4-5 రోజులు సమస్యపోతాయి, అందులో సందేహాలు. పైగా అధికారం వచ్చే టైంలో మనం కానీ ఇంకో రకంగా పోతే మన రాజకీయ జీవితం కూడా సంక్షోభానికి గురవుతుంది. రైట్. అంటే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సమయాన్ని పాటించడం మంచిదని మా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ చెప్తున్నాము. అదేవిధంగా వాళ్ళు కలిసి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి వాళ్ళు కూడా కరచాలనం చేసి లేకపోతే కూర్చొని పెట్టుకొని మాట్లాడి, సడన్ గా పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్ కి పోటీ చేస్తారనే వాతావరణం వచ్చిన తర్వాత ఇటువంటి నిర్ణయం వచ్చిందనేది వాళ్ళు ఉంటుంది. కాబట్టి జనసేన నుంచి కూడా కూర్చొని మాట్లాడుకునే వాతావరణం వస్తే మంచిది. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఒక రాక్షస పాలన దించడం కోసం అందరూ ఒకటైపోయి చేయాల్సిన ఒక కార్యక్రమం. అటువంటి కార్యక్రమానికి అందరు కలిసి సన్నద్ధం కావాలి తప్ప సంక్షోభ సమయం ఇది. ఎందుకంటే ఇది భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు.